సో గైస్ ఇప్పుడైతే మనం పీక్లో దిగబోతున్నాం. ఎనిమిస్ వస్తే సో మనం ఫస్ట్ పైన అయితే దిగుతాం, పైన వాళ్ళకి కూడా కిందికి దుంకుదాం. సో మా వాడు రష్యారు పోతాడు పడతాడు అంతే గాయస్, మనం పడనికైనా పుట్టినాం పడతాం. సో మా మూమెంట్ ఏం బాగుండదు, అంత యావరేజ్గా ఉంటుంది. సో గాయస్ మేము అనుకుంటున్నట్టు అంత ప్రో ప్లేయర్ ఏం కాదు, ఏదో హీరోయిక్ దాకా పోతాం. దానికి అంటే హీరోయిక్ దాకా పోయి ఆని వండుకుంటాం. దొరికింది మోడల్ ఇప్పుడు వస్తాడు, నేను రివైవ్. అంతే గాయస్, వీళ్ళు సావాలి నేను రివైవ్, వీళ్ళు సావాలి నేను రివైవ్ అంటే ఒక్కొక్కప్పుడు మనమే. సో గాయస్ ఇక్కడ సేఫ్ లేదు. సో గాయస్ బయట అయితే ఇద్దరు ఉన్నారు. సో యావరేజ్ ఏం లేదు, లాంగ్ రేంజ్ పట్టుకున్నాడు, కొట్టేసిండు. మా వాడేమో ఆడ ఏం బిక్తలేడు. ఇద్దరు ఉన్నారు ఆడ. వావ్ వెరీ నైస్. నాకు నచ్చిన గన్ దొరికింది గాయస్. దీని పేరు ముంగట ఉన్నారు ఎనిమిస్. మావాడేమో ముంగట వస్తలేడు, అస్తపోరా టీం వైపౌట్ అయిపోతుంది. సో వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ పెడుతుండు మావాడేమో ఉరికిపోరా అంటున్నా. సో మావాడు ఇంటలేడు అని అనుకోకరు, ఇంటుండు. రప్పున వెళ్ళిపోరా మచ్చా, లేకుండా వీక్తాం. తెలుసు రే, ఇలాంటి డోరియన్ కాదు. అరే సో మావాడు బాడాడు తెలంగాణ రానే రాడు. సో వద్దన్న గాయస్, పీక్లో దిగుడు వద్దు, అస్సలు వద్దురా అన్న చెప్తే యాడింటాడు, మళ్ళీ బిత్తిరు అంతా కింద దుంకింది. సో బాలే గాయస్, పీక్లో అయితే అస్సలు దిగద్దు. దిగేటోడు ఉంటే మూమెంట్ ఉన్నాడు, బాగా గేమ్ ప్లే వచ్చినాడు, అంతా కొట్టించుకోవాలి నన్ను ఉంటే దిగుతాడు. సో గాయస్ మనమైతే దిగం, ఎందుకంటే మేము చాలా అయిపోతుంది. ఓన్లీ గడ్డ తీసుకురాగా చార్జర్, ఆడు మీ ఇంట్లో లేవారా చార్జర్? సో గాయస్ మా దాంట్లో ఛార్జింగ్ సో గాయస్ లో ఛార్జింగ్ కాబట్టి మాడు గడ్డ దేనికి అరే వైర్ మీకు గడ్డ వేరా, వైరు చిన్నది గడ్డ లేదు. సో గాయస్ మాడు ఎట్లా ఛార్జింగ్ పెట్టుకుంటారా? నేను మా డాడీ పెట్టుకుంటా, మా డాడీ ఇయ్యడు, మా డాడీ ఇంట్లో లేనప్పుడు పెట్టుకుంటా. సో గాయస్ ఏం ఉండదు గాయస్. సో గాయస్ ఛార్జింగ్ అయితే 6 ఉంది. ఎన్నిసరా నీళ్ళలో పెడతారు గాయస్. అబ్బాబ్బు ఆడ పైకి వెళ్ళి రప్ప అంటిస్తుండు. సో గాయస్ మెడ్ కిట్ వేసుకుందన్నా కూడా కాదు.